కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినంటే పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సాగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాను మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి? దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చల్ది అన్న గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడు, నీకు నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది బే. ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఇప్పుడే ఒప్పుకుంటాడా? నీకు ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో అని చెప్పి అని పిలిపించాయి. మిగిలింది నేను సంలాయించుకుంటా. ఆహా, సగం గంట ఇండి అయిపోయింది. గా డౌట్లు వెళ్ళి గాడు ఆఫీస్కి నిక్లాయించిండో లేదో. మీరేం బే గోడ కట్టిరు, గాడు పాడతలే పొరే. శరత్ బాబు వచ్చినా? ఏంటిదంతా? అమ్మా షురూ చేసిండ్రు అక్క చెయ్యి. ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు అర్ధగంట వరకు ఈడేం జరిగినా నువ్వు నోరి పెద్ద మీద ఒట్టేసేసినావు. అప్ మీద ఉండి చెప్తా. ఏం లే శరత్ పంతులు, మీ ఇద్దరు జాతకాలు చూసిండు. గంటలకి ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని ఎంటర్ అయి సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు. ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు? గా బొట్టు సింగాడు. గా 420 సలవాడు నీలెక్కుండి నిన్ను నన్ను పరేషాన్ చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా. అరే సమాజ్ అయింది బై, మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు? ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని పిలుద్దాం. అరే నోరు ఇప్పనని పెద్ద మీద ఒట్టేసిన టైం లేదు బై. పంతులు బాబు వచ్చిండు. మా పెద్దమ్మ తల్లి మీద ఒట్టేయించి వాడిని నోరు బంద్ చేయించిన జల్దిగా నీయాలి. అమ్మా వధువర్లు ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మమా అనుకోండి. వెంకటేశ్వరనమ్మా మామా. ఊహు కాదు బాబు, మమా మమా అనాలి. అయ్యా బాబు గారు ఏమన్నా మూగవారా? కరెక్ట్ ఐడియా ఇచ్చిన ముగ్గుడానికి ఏం చేయాలి? మనసులో మమా అనుకుంటే సరిపోతుంది. అట్లనే కానీ శ్రీ వెంకటేశ్వరనమ్మా మీరు మనసులో మమా అనుకోండి. అయ్యా ఇక ఉంగరాలు మార్చుకోవచ్చు. అరే ఈ రాబాయ్ అమ్మా పెట్టు. ఇగో చెయ్యి ఇక్కడ పెట్టు. అరే తొడుగమ్మా తొడుగు. ఇదిగో ఇది మా పాప. అరే శనిగాడు వచ్చే టైం అయింది. తొడుగు. అరే తొడుగు. నోరు ఇప్పిండంటే ఈ డౌట్లలో కొట్టుకుపోతా. మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఏడికన్నా పోయి సినిమా తొలిచారి. ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కదా? హిందీ అమ్మాయే తెలుగులో యాక్ట్ చేస్తుంది. అమ్మాయి కూడా వదిలేసి సినిమా చూడు. ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు. పెళ్లి చేసి పప్పన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. పట్టు చీరలు పట్టుకపోనికైతే తయారుంటావు. 10 సంవత్సరాలకించి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే? నేనేం చేసినా? గా నిజామాబాద్ సంబంధం పోరి మస్తుండే. ఈడు రౌడీ కొడుకు దాని గొంతు కోసినట్టు అని బతికి కొట్టినా వాళ్ళు ఉరికిపోయిరు. వాళ్ళేమో తెలివి గల పోరగాని చూడమండ్రి, నీకేమో బలం ఉండే తెలివి లేక. అగో తెలివి లేకనే గా శరత్ గాని గట్ల లాగేస్తాను. సార్ సార్ ఈడు మళ్ళీ వచ్చిండు. ఏం శరత్ బాబు ఏమన్నా మర్చిపోయినావు? మళ్ళీ వచ్చినావు? మళ్ళీ రావడం ఏంటండి? ఇప్పుడే రావడం. ఇప్పుడు వచ్చుడేంది? పాపేది? ఏ పాప? మా పాప. మీ పాప ఫోన్ చేస్తేనే ఇప్పుడు వచ్చాను. మరి అప్పుడు వచ్చినోడు? పొట్టు సీన్ గాడన్నా డబుల్ ఫోటో గాడు. అప్పటికని చెప్తూనే ఉన్నాడు, నువ్వే తెలివిగానే నోరు మూయించినావు. అయ్యా నా సంభానిస్తేనే వెళ్ళొస్తా. నీ కాలు మొక్కుతారా బాయ్? ఒక్క నిమిషం బాబు, నువ్వు ఎన్నే ఉండు. అలాగేనండి. అరే రే కథ నాకు తప్పు జరిగిపోయింది రా బాయ్. శాస్త్ర ప్రకారం ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వారితోనే పెళ్లి జరిపించాలి. కొడుక వాడు కిరాయి కొడుకు, వానికి నా చెల్లెల్ని ఇచ్చేయాలన్నారా? నీ కాలు మొక్కితే ఏమన్నా శాస్త్రంలో దానికో మార్గం ఉందండి. ఏంద్రా బాయ్ అది? పెళ్లి కూతురు అవైలబుల్ లేనప్పుడు పెళ్లి కూతురు బ్రదర్ తో తతంగం అంతా జరిపించచ్చు. అంటే మీరే నిలబడవచ్చు. మళ్ళా ఈడ నిలబడి ఏం చేస్తున్నా? ఇగో శరత్, వెంటనే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి. నేనేమన్నా అట్లా అంటున్నా ఏమి?
మా వంశాచారం ప్రకారం బొమ్మర్దులతో ఎంగేజ్మెంట్ జరగాలి. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఇంకో 3 నిమిషాల్లో ఈ తతంగం ఇట్లా పూర్తి కాకపోతే సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారని ఈ పంతులు గారు చెప్పారా? ఇంతకీ శ్రావణి అక్కడ చెరుగుపోయింది. ఈ టైంలో సినిమాకి వెళ్ళడం ఏంటండి? అరే మా ఖాందాన్లో ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పిక్చర్ చూడాలవా? అరే టైం లేదు. అరే అయిపోయింది. ఏంటండి మగాళ్ళు రింగులు దొరుకుకోవడం? అరే ఇది మా ఆచారం వా. నువ్వు పెట్టు. సరే సరే పెడతాను. పెట్టు. శభాష్. ఏ ఆల్రెడీ 20 సెకండ్ క్రాస్ అయిపోయింది. ఇది చెప్తే నేను పోతా, చెప్పపోతే వాడే పోతాడు. అదే బెటర్. ఏమండి ఈ డాన్సులు ఏంటో, ఈ ఆచారాలేంటో, మగాళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకోవడం ఏంటో నాకు అర్థం అరే, కావట్లేదు. ఇప్పుడైతే షురువు అయింది. మెల్లగా అన్ని అర్థమైతే నువ్వు బేఫికరుండు. ఆ బొట్టు సినిమాడు పెద్ద చాలుగాడనా? పాపను ఏం చేస్తాడో నాకు భయం అవుతుంది. ఇగో శరత్ బాబు, నీ డౌట్లన్నీ బంద్ చేసి ఇంటికి పో. మేము ఒక దగ్గర పోవాలి. ఎవరి దగ్గరికి? శనిగాన్ దగ్గరికి. హాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. చెల్లెమ్మకు తెలియవద్దు. ఎవడాను నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఓకే, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి? నడు రాబాయ్. ఏం రాసీను గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే. నువ్వేమనువో చెప్పనక్కర్లే. ఛాన్స్ దొరికింది కదా అని నా చెల్లెని తలిగిచ్చేద్దాం అనుకున్నావు. చెప్ప, నీకు ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఛాన్స్ తీయాలి అన్న. తప్పు నాదే బాయ్. ఇంకా శరత్ గాన్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీతోటి చేసిన. ఆడెవడికో చేయబోయి నాకు చేయడం ఏంటి? తాగేస్తున్నావా? హట్! నాకు పగలు తాగేడు అలవాట్లేదు. ఏమ్రా? అయినా మా శరత్ బాబు సేమ్ నీకు జిరాక్స్ కాపీ లెక్కుంటాడు. ఎరకనా? ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మారి నీ చెల్లెల మీద ఫిక్స్ అయింది. రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు. నేను షరత్తును కాదు బొట్టు సీను అని ఇప్పుడే మీ చెల్లికి చెప్పేస్తాను. గొడవ వదిలిపోద్ది. అరే తొందరపడి గా పని చేయ. నా చెల్లెలు పైకట్ట కనబడ్డ పట్టింపులున్న మనిషి డెలికేట్. నీలాంటి కిరాయిగాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది. ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతా. నీకే నువ్వు చూసుకోలేదు, ఇక నాకేం చూస్తావు? చలో పోని. గా ఖైరతాబాద్ మీద 10% ఇస్తానోగా, గది కూడా నువ్వే తీసుకోపో. మాటని ఏమంటావు? ఒక్కటే అంటాను, బొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే. కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు. శరత్ గాడు భరత్ గాడు అని మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సిల్ చేసి నీ ఇంటికే పంపుతాను. బొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించు. అన్నయ్య ఏంటనే ఎలా ఎందుకు వచ్చారంటే నేను చెప్తా మా చెల్లెమ్మతో. ఏం లే చెల్లెమ్మ, ఎంగేజ్మెంట్ దినం సినిమాలకి షికార్లకు తిరగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది. అందుకే నేను తీసుకోపోదామని వచ్చిన. ఏంటన్నయ్య మరి మూఢ నమ్మకాలు? మేము షాపింగ్ చేసుకుని వచ్చేస్తాం, నువ్వు వెళ్ళు. శరత్ కమ. అది కాదమ్మా. శరత్ బాబు శరత్ నిన్నే. నాన్న ఐఎమ్ సారీ. కమ్ ఆన్ లెట్స్ గో. ఈ సంగత శరత్ గానికి ఎరకైతే స్లిప్ అవుతాడు. తెలివిగా స్టెప్ వేయాలి. తెలివి కొద్దేనా, మామూలుగా వేద్దాం. బాగా స్ట్రెయిన్ అవుతూ ఆలోచిస్తున్నారు. ఏమన్నా ట్యూన్ చేస్తున్నారా గురూజీ? ప్లాన్ చేస్తున్నాను. దేనికి? ఆ బొట్టు సినిగండి జ్ఞానేశ్వర్ గండి ఎలా వేసేయాలా అని. జరిగిన దాంతో మీరు సాటిస్ఫై అయినట్లేరు. ఎందుకండి ఎక్స్టెన్షన్లు వదిలేయండి. పగ ఎలా ఉంటుందో నీకు తెలియదురా. ఎందుకు తెలియదండి? మొన్న మేము అందరం చూసాం కదా ఇక్కడ. నార్మల్. ఈ రివెంజ్ తో బ్రెయిన్ ఫుల్ అయిపోయింది. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్కి వెళ్ళి సీటీలు కొనుక్కోదా పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. మీ బాధ నాకు అర్థమైంది సార్. రివెంజ్ ఎలా ఉంటుందో రాయలసీమ వాసుగా నాకు తెలుసు. నాకు తెలిసిన ఫ్యాక్షనిస్టులు కొంతమంది ప్రస్తుతం సిటీలోనే ఉన్నారు సార్. వాళ్ళని కలిస్తే మీ పని అయిపోతుంది సార్. నా రివెంజ్ బ్యాక్ డ్రాప్ చెప్పి మీ టైం వేస్ట్ చేయను. ఒక నేసేయాలి. ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైజ్ అవుద్ది. వీడే ఆ పర్సన్. నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? వీడు నాకు కావాలి. నాయుడు మన శరత్ బాబా బొట్టు సినానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికెంచి వచ్చిండు? కోయంబత్తూరు నుంచి వచ్చాడు. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం?
ఏమ్రా ఒక్క నిమిషం సైడ్కి రా ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన అన్నా నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి 2 కాదు 3 పుట్టిర్రు. ఆ మూడోడే కోబే ఒకడు శరద్ బాబు, 2 సీనుగాడు, 3 కింగ్. ఔ. కింగ్ గాని లెక్కనే ఇంకొక 2 ఉన్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. ఔ. వీళ్ళ కన్ను మన శరద్ బాబు మీద పడక ముందే సీన్ గానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో, మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతమవుతాడు. నడువుర్రా. సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమైతుంది? అన్నా 1,00,000 అంటుండు, 2 అయితే ఒప్పుకోనా? ₹1,00,00,000 ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం, ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండ్రా. అడవులలో గిట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. అమ్మా శ్రావణి, నువ్వు ధైర్యంగా ఉంటానంటే నీకు ఖతర్నాక్ నిజం చెప్తానమ్మా. చెప్పన్నా. బై మిస్టేక్ లా శరద్ బాబు అనుకుని గలీజ్ సలాడ్ బొట్టు సీన్ గానితో నీ ఎంగేజ్మెంట్ చేసిన. అన్నా అవుమా, అసలు ఏం జరిగిందంటే అంటే నేను ఇప్పుడు బొట్టు సీను గారిని పెళ్లి చేసుకోవాలనా? చచ్చా, ఈ అన్న బతికుండగా నీ లైఫ్ ఖరాబ్ గానిస్తాడమ్మా. అయినా ఇదేమంత సీరియస్ గా తీసుకునే ఐటమ్ కాదు. బై మిస్టేక్ లా జరిగింది, శాస్త్రంలో కౌంట్ కాదని పంతులు చెప్పేసిండు. మళ్ళా సీన్ గారిని ఏం చేయాలి? దానికో స్కెచ్ సిద్ధం చేసిన. అబ్బే మీరు హుషారుండురా, తాగి బెండ్ అయిపోగలరు. మా అన్నా నువ్వు ఖాళీ అంతోటి మంచిగా మూవ్ అయినట్టు చెయ్యి, మిగిలింది మేము చూసుకుంటాం. వస్తుండు సాలాడు దాసీను. ఏంటి రమ్మన్నా? ఏం లేదు సీను, చెల్లెమ్మ నేను డిసిషన్కి వచ్చినాం, చూస్తావేమమ్మా చెప్పు. అవు సీను, మంచో చెడో నీతో ఎంగేజ్మెంట్ జరిగింది, నిన్ను పెళ్లి చేసుకున్నాడే న్యాయము. మరి ఆ శరత్ గాడు? షరత్ లేదు భరత్ లేదు, చెల్లెమ్మ ఓకే అన్నాక జబడాలు వలుగుతాయి. అచ్చా ఎంగేజ్మెంట్ అయినాక బొమ్మరుదులకు దావత్ ఇచ్చుడు మా వంశంలో ఆచారం. చూస్తారేం బే పట్టుకరారి, జల్దీ తీసుకురా. తీసుకురా బే. అరే ఏం ముస్తాబ్ చేసినావు? ఏంది దించే ఎరకైతే అంతేనంటావా? అమృతం. తాగు బిడ్డ తాగు. అదిగో తీసుకొచ్చాను. దాసు, నీ 5 కోట్లు దొరుకుతుంటావు సన్నాయి. ఎవరా పుట్టోడా? ఆగండి ఆగండి, తెరిచిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యే లోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసినాను కొడతావే? ఏమి అట్లా చూస్తాడారు? తెరిచిరి తెరిచిరి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపిచ్చి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడరా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నా. ఈ పొట్టి సాలేవాడా? అవునన్నా. అబ్బే ఓ సాలే నీ అయ్యా. నాకు ఏళ్ళు పెట్టినోడు లేడు బే. తావరా ఏంది డ్రామా? కింగ్ ఎక్కడ? ఊకవా, వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు, నేనే పోయి పట్టుకోసా సలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నీవు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుజ్జిలుగాలారా, నన్ను చంపితే ఆడొస్తాడు. జర్ర దమాక్తో ఆలోచించుడి. ఏందన్నా నువ్వు చెప్పేది? మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా, నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. గా సలగాని పట్టుకరా. రే, మీరు చేసిన దేడి దిమాగ్ పనికి అక్కడ ఉన్న డేంజర్ లో పడిండు. ఇప్పుడు ఆ బొట్టు సింగడు రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను. మోకా చూసుకుని ఒకటే దెబ్బ బస్. నెత్తు రాకూడదు, పానం పోకూడదు. అట్లనే అమ్మా. ఖాళీ 2 గంటలు సోయిలోకి రాకూడదు సాలాడు. ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా. గూంచి పెట్టి ఒకటి కొడతాం, ఉంటే ఉంటాడు పోతే పోతాడు. మరేం తెలుసురా నీకు ఫాల్తుగా? వస్తుండు చుబ్జా ఊరుకుని ఇంకోడు బర్రెళ్ళకున్నారా? అర్వే జల్దీ, అర్వే వెంక జల్దీ రారా. దించండి తీసుకురండి. వచ్చిండు సాలేగాడు, కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా. అది సరేనా? ఈ కొడుకులు నిన్ను లాక్ చేసాడేంది? తెలుసుకుందా? అర్రే తేల్చుకొని కాలేమన్న మనుషులా అమ్మ, జంగిలి కొడుకులు. నేను చేస్తా కదా అలా పని, నువ్వుకో. అరే గడ్డం, ఇదిగోవా కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. వాడు చాలా షానాగాడు, హుషారు ఉండాలి. తర్వాత నన్ను అడగొద్దు. రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా. ఈ సలగాడు సీన్ గాంతో టెన్షన్ ఖతమైందమ్మా. అవన్నా రేయ్ పోయి పేమెంట్ పట్టుకరారి, అన్ని పెద్ద నోట్లు కావాలి. శ్రావణి గారు, ఎవరు మీరంతా? వదలండి. ఏంటిది? శ్రావణి గారా? సార్ గుడేది? దేవుడేడి?
శరత్ ఎక్కడున్నాడే? నేను ఆఫీస్కి వెళ్ళాలి, వదలమని చెప్పండి సార్. ఆఫీస్ అంటుండు శరత్ బాబే. మరి ఇప్పుడు ఎట్లా? అరే రే రే ఆగరా రే. ఏమండి? శ్రావణ్ గారు, ఏమండి? మాట్లాడకుండా రారా. ఎడమండి బే, మొన్న సరిపోలేదా? అసలు ఎవర్రా మీరంతా? ఏయ్, ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగ్ కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొలకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. కాబట్టి నువ్వు కొన్ని దినాలు కింగ్ లెక్కనే యాక్ట్ చేయాల. నేనెందుకు చేయాలి? ₹1 కోటి ఇస్తా. నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి. నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా. న్యాయం లేకేమబ్బా, చెయ్య నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ కూలీకూర్ల మధ్య కుక్క బతుకుతాడా? నా మేనల్లుడు కింగ్ మంచి పనుల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడకు చిక్కుకున్నది. నీ బాధ నాకు అర్థమైంది, కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇంగాడి కింగు రాడు. ఎందుకు రాడు? చచ్చిపోయినాడు. ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు, మీ అప్పు తీరుస్తానన్నావు, ఇప్పుడు చచ్చిపోయారంటావేంట్రా? ఆశేసరా కింగు లేడని చెప్తే నువ్వు నన్ను బతకనిస్తావా? ఆదానికే చెప్పలే. ఇప్పుడు ఈ సీనుబాబు ద్వారా నీ అప్పు తీర్చేటి ఛాన్స్ వచ్చినది. నిజం చెప్తాండా. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? ఓబీ కింగు సావు కళ్ళారా చూసినాడు. చెప్పు. డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కింగు సచ్చినటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదోననే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా. సీరుబాబు, నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుణ్ణి గుడకబట్టుకుంటా. ప్లీజ్. పేమెంట్ తో పాటు పాయింట్ కూడా నచ్చింది. డీల్ ఓకే. సార్, శ్రావణి, శరత్, నువ్వు అసలు టెంపుల్ కిందకు వచ్చావు? ప్రతి శనివారం టెంపుల్కి వస్తానని చెప్పాను కదా శ్రావణి, అలాగే వచ్చాను. ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను. అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్, లోపటేం జరిగిందో చెప్పు. ఎవరో కింగ్ అట, అచ్చున అలాగే ఉంటాడట. అతనిలాగా యాక్ట్ చేస్తే ₹1 కోటి ఇస్తానంటున్నారు. నాకేమో భయం వేసింది. నువ్వేం భయపడకు శరత్. అన్నయ్య, ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా. అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు? జర్ర బేజకు పని చెప్పుర్రి. వాళ్ళకి కావాల్సిన సీనో షరతో కాదు, కింగ్ లెక్క ఉండేటోడు కావాలి. మరి ఇప్పుడు ఎలాగండి? వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి, టైం చూసుకొని సీన్ గాని ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం. అయితే ఆఫీస్కి లీవ్ పెట్టేసి వస్తా. అగో మనమేమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా, వాళ్ళు ఇడువరు. ఎందుకు ఇడవరండి? మనం ఏం చేసాం? అరే సంజాయించమ్మా. ఏంటి శ్రావణి? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో పెద్ద ఆయన గా సీనుగాడు షానాగాడు 2 దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు. యాలొస్తాడు. వాడికి నా చెల్లెలంటే ప్రాణం, అది వాడి వీక్నెస్. వాయమని గుడక తోలుకపోదామా? దానికో వీక్నెస్ ఉంది. మళ్ళదేంది? నేనంటే నా చెల్లెలకి ప్రాణం, నేను లేని ఏడికి రాదు. యబ్బా, అసలేమని కింగ్ ప్లేస్ లో ఎట్ట ఎంటర్ చేయాలని నేను చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోపోవాలనా? ఇన్విటేషన్ లంపి మీ చుట్టాలు గుడికొస్తారు. అరే నువ్వేం ఫికర్ చేయక్, నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉన్నది. పితృతర్పణం చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న మీ నాన్నగారి ఆత్మశాంతించదు పూజ. ఆయన ఆత్మశాంతించాలంటే నువ్వు చెయ్యాల్సింది ఇంకా మిగిలింది. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఈ 20 లక్షల చెక్కు ఈ రోజే డిపాజిట్ చేయండి. అలాగేనమ్మా. అక్కయ్య గారు, కింగ్ బాబు కోసం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎతికేసాం. ఇంకో 3 స్టేట్లు మిగిలి ఉన్నాయి. హర్యానా, గుజరాత్, ఛత్తీస్గఢ్. కరెక్ట్ సార్ గారు. ఈ 3 స్టేట్లో కూడా పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే దీనికి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది.
అలాగే కానీ బాబు. సాయిరా చారి గారు, అమ్మా కోన గారికి 2 lakhs క్యాష్ ఇచ్చేయండి. అలాగేనమ్మా. ఈ మీడియాని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది అక్కయ్య గారు. అందుకే రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ లోనూ కింగ్ బాబు పేరు మీద పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను. సారీ అక్కయ్య గారు. అలాగే చేయండి బాబు. ఈ వండర్ఫుల్ కార్యక్రమానికి కనీసం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు. నేను ఆలోచించను, ఎందుకంటే నా కింగ్ వెలకట్టలేని వజ్రం. మంచి మాట చెప్పారు అక్కయ్య గారు. మన కింగ్ బాబు తప్పకుండా తిరిగి వస్తారు. నాకు నమ్మకం ఉంది. రే అప్పాజీ, తప్పుడు వేదవా, ఎంత ధైర్యం రా నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి? ఇట్ల గోపులు అలా చూస్తావేట్రా? అక్కయ్య గారు కడుపు అది పెట్టి ఏ ముఖం పెట్టుకొచ్చావు? అస్సలు మీ ఆవేశం కింగ్ బాబు కానరాకుండా పోయినేడు దానికా లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినేడు దానికా? అరే ఎదవో లిటిగేషన్ మాట్లాడుకో. నువ్వు వస్తే మాకేంటి, చేస్తే మాకేంటి. కింగ్ బాబు మాయమైపోయినందుకే మా బాధ అంతా. ఏడ్ సాకులే, నీ బాధ నాకు తెలుస్తాంది. కాలేజీ అల్లుడు బాబు, నీకేమైందిరా? ఏంటిది? మాట్లాడు. సారీ మేడం, తాను ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఏమైంది నా బాబుకి? ఈ అప్పాజీ కూడా ఏదో చేసి ఉంటాడు అక్కయ్య గారు. ఉత్తి పుణ్యానికి అతన్ని అంతంత మాటలనకండి. ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే, ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే. నమస్కారం. ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది. వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు. మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా. ఓ వల్ల అల్లుడు కానరాకపోయినాడే అని బాధ, ఇంకో వల్ల మీ అందరికీ దూరం అయిపోయినాననే బాధ. వీటితో అన్నం నీళ్లు మానేసి అడవులలో వెతుకులాడుతాంటే బాబు కనిపించినాడు. నువ్వు అన్నం నీళ్లు మానేసిన వాళ్ళ లేవు, అడుగు పందులు తినేసిన వాళ్ళ ఉన్నావు. అది శరీర తత్వం రాకోనా? డాక్టర్ గారు, నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా? తప్పకుండా అవుతాడమ్మా, కాకపోతే దానికోసం కళావైద్యం చేయాలి. కళావైద్యమా? అదేటది? అవునండి, మాటలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం, మూలికలతో చేసేది ఆయుర్వేదం, అలాగే కళ్ళతో చేసేది కళా వైద్యం. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి. అలాగేనమ్మా, మీ బాబు కదిలేంత వరకు మేమిక్కడి నుంచి కదలం. తమ్ముడు, అక్కయ్య వీళ్ళకుండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అక్కయ్య. రండి సార్, పారి రండి. పారి పారి. ఏమిరా గోపి మోహన్, నీ గుడివాడ తెలివితేటలతోటి ఈ కోనాగాడి కాకినాడ తెలివితేటలతోటి నన్నే దెబ్బతిద్దామని చూసారా? తొడక తీసా. థ్యాంక్స్ అప్పాజీ గారు, సమయానికి పెదబాబుని తీసుకొచ్చి ప్యాలెస్ కి 12 లక్షలు సేవ్ చేశారు. అప్పుడే ఏం చూసినావురా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు కథ.